హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆడపడుచులో రాక అనమాట. సడన్ సర్ప్రైజ్. మాట్లాడి ఇవాళ మాట్లాడేసి రేపు చోటు ఇప్పుడు మాట్లాడవా లేడీస్ హాస్టల్ నుంచి వచ్చాము. నేను 6 గంటలకు వాడికి 3 గంటలకు పాస్ ఇచ్చాను. పడుకోలేదా? ఫ్రైడే వచ్చారని అందుకే మాట్లాడమంటున్నారు. ఫ్రైడే నేను మాట్లాడను అనమాట. ప్రతి 2 years అవుతుంది. చేసిన వంటలు అయితే చూస్తూనే ఉన్నారు కదా. బిర్యానీ, చికెన్ కర్రీ, కూరలు, గారెలు, క్యాబేజీ పకోడీ, పన్నీరు. కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా. ఎవరికి ఏది అది పెట్టుకొని అట్లా ఎంచుకున్నాడు. అదేదో మంటే కాదు బస్ మీద కప్పించడం తినికెట్లే ఫోన్ చేసి తెచ్చుకుందా ఆకలి వేసేస్తానే ఫోన్ చెప్పి పెట్టిన వచ్చింది. ఇప్పటికైనా అట్టపంలో లేకపోతే పడుకుని టైం పాస్ అయితే సరిపడదు. అలాగా అంత దాకా తెల్ల బయలుదేరవచ్చు కదా. రాఖీ పండుగలప్పుడు మేము ఇక్కడ వైజాగ్లో ఉంటాం, వాళ్ళు అక్కడ ఉంటారండి. అందరికీ అవ్వదు కదా, టైం అలా మిస్ అయిపోతున్నాం ప్రతి సంవత్సరము. అలా రాఖీ పండుగ కూడా బట్టలు పెట్టి తాంబూలం పెట్టాను అనమాట. ఆడపడుతున్న అందరినీ అష్టలక్ష్ములుగా బాగా మా వారు సారీ కానీ మా చిన్నాడు కొడుకు మాత్రం చెప్పారండి. చెప్పిన వెంటనే నేను మా వారికైనా చెప్పలేదు. అందరికీ నేను శారీస్ తీసుకొని నేను కూడా మళ్ళీ మా ఇంటికి అమ్మవారు వచ్చే విధంగా నేనైతే చాలా ఆడపడుతుంది. ఏమి పెట్టకపోయినా వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా మర్యాద చేసి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా హ్యాపీగా, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా
చాలా ఆలోచన ఎప్పుడు వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కలిసానంటే కానీ లేరు కానీ అసలు పడుకోమండి మేమైతే అక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడుకునే ఉంటాం. మాట్లాడుకునేమాట అవన్నీ అప్పుడు చేసినప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటారనమాట. అవన్నీ తెచ్చుకొని మాతో పాటు కొడుకు రాలేదు. ఇప్పుడు నేను దాన్ని పెట్టుకుంటే నాకు నాకేంటి పంపిస్తున్నారా మీ అందరు కొట్టేర్లే ఇదిగో నాకేంటి పంపించాలి అందరు కొట్టేర్లు ఇచ్చారు. నువ్వే నువ్వేను ఇప్పుడు మాట్లాడద్దు చేస్తున్నాను. నువ్వు వాళ్ళకి దండం పెట్టు. ఇప్పుడు నేను దండం పెట్టుకుంటే నాకు ఆశీర్వదించింది. ఇప్పుడు నువ్వు కూడా నాకు దొరికినాయి. అలాగే దండం పెట్టుకో. మా మరిది గారు కూతురు దండం పెట్టుకుంటారు. వీళ్ళు కూడా దండం పెట్టుకొని వాళ్ళకి ఆశీర్వాసం చేసుకున్నాం అనమాట. మా మరిది గారు అమ్మాయి మా పాప అనమాట. ఇద్దరు ఫోటోలు దిగారు. అలా అందరం కలిపి ఆడపడుచులో వాళ్ళ బాపలతో ఫోటోలు దిగారనమాట. పిల్లలు కూడా ఇదేం మరేం కాదండి. ఎప్పుడైనా గుర్తుగా చూసుకున్నప్పుడల్లా మనకే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చూడండి శారీస్ గ్రీన్ శారీకి రెడ్ బార్డర్, బ్లూ శారీస్కి నేవీ బ్లూ బార్డర్ అనమాట. అలా చీరలు ఎలా తీసుకున్నాను, మెరూన్ కలర్, ఎల్లో అలా అన్ని కలర్స్ తీసుకున్నాను అనమాట. మా తోటికోడలకి, మా 6 ఆడపడుచులకి అన్నీ కొన్ని కాటన్ చీరలు, కొన్ని సిల్క్ చీరలు అనమాట. ఇది మా చిన్న ఆడపడుచుకి. నేను ఆడపడుచులు అంటే నేను అమ్మవారులతో సమానమని అనుకుంటాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఎలా చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.